యూనిట్ ఉపగమనంలో విభజన ఈ విధంగా జరుగును. ఆన్సర్ పాఠ్యాంశాల మధ్య గల అంతర్సంబంధాల ఆధారంగా. నిగమన ఆగమన ప్రక్రియల ద్వారా బోధన జరుగు పద్ధతి. ఆన్సర్ సమస్య పద్ధతి. 1955లో జట్టు బోధనకు నాంది పలికిన విశ్వవిద్యాలయం. ఆన్సర్ హార్వర్డ్ యూనివర్సిటీ. డేవిడ్ వార్విక్ ప్రకారం జట్టు బోధనకు అవసరమైన 4 ఉపగమాలలో రెండవది. ఆన్సర్ సమవర్తిత విషయాలు. ఒక విద్యార్థి మాండరిన్ భాష మాట్లాడు ప్రజలను చూసి వారు చైనా వారిగా గుర్తించెను. ఇది తర్ఫీదు చేసే రకం. ప్రణాళికకు మార్గదర్శకత్వం వహించేవి. ఆన్సర్ లక్ష్యాలు, స్పష్టీకరణలు. సాంస్కృతిక విలువగల వనరుకు ఉదాహరణ రేడియో స్టేషన్. గ్రంథాలయానికి ఆకర్షించుటకు కింది వానిలో